ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్స్కి మీరు లెక్చర్స్ ఇచ్చారా? పోలీస్ సెమినార్స్ ఇచ్చాను. పోలీస్ సెమినార్ అంటే ఏ కోణం నుంచి ఇచ్చారు వాళ్ళకి? ఇప్పుడు ఏంటంటే ఒక అబ్జెక్టివ్గా ఒక ఆల్రెడీ ఒక లోపల ఉన్న ఒక పర్టికులర్ సిస్టమ్ లోపల వాళ్ళు వాళ్ళు బయట నుంచి చూసుకోలేరు. నేను ఒక ఇంట్రెస్టెడ్ పర్సన్గా సబ్జెక్ట్ మ్యాటర్ మీద నాకు అవగాహన ఉంది కాబట్టి నేను బయట నుంచి ఐ గివ్ సమ్ వాట్ యు కాల్ ఒక ఆబ్జెక్టివ్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్. నేను అంతకుముందు ఒక ఎపిసోడ్లో నేరం దాంట్లో చెప్పాను దీని గురించి. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందో వాటి పక్కన పెడితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కి విపరీతమైన ప్రాధాన్యత ఉన్న వరల్డ్ మంది వీడికి ఎంత తెలుసు అని చూడడం కంటే వీడి డిగ్రీలు ఏమిటని చూస్తారు, ముందు ఎంతవరకు చదువుకున్నా ఉంటారు. రామ్ గోపాల్ వర్మ బీటెక్, రాఘవేంద్రరావు బిఏ, ఎంత బాగుంది వినడానికి. కరెక్ట్. అది అక్కడ బ్లాక్ అండ్ వైట్ డేస్ నుంచి వచ్చింది. బ్లాక్ అండ్ వైట్ అంటే నేను సినిమాని చెప్పట్లేదు, దట్స్ ద హోల్ థింగ్. బిఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినమ్మా అంటే అందరూ అంటే అప్పుడు ఆ రోజుల్లో బిఏ, ఇప్పుడు బిఏ నాకు తెలియదు ఏంటో తెలియదు, ఐఎమ్ షూర్ ఇట్స్ దేర్ సమ్వేర్. రైట్. కానీ అదంతా కూడా ఏంటి, వాడికి ఉన్న నాలెడ్జ్ మనకు తెలియదు కాబట్టి ఆ డిగ్రీ ఇచ్చాడు కాబట్టి యూ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, అడిగి ఉంది అదే. సో క్వాలిఫికేషన్ ఇస్ కరెక్ట్, ఎందుకంటే ఒక మినిమం ఆస్పెక్ట్ తనకు ఉంది, ఎవరో డిగ్రీ ఇచ్చారు, ఆ డిగ్రీ బట్టి మనం వీ విల్ టేక్ దట్ ఫర్ గ్రాంటెడ్. నేను మాట్లాడేది అసలు ఆ డిగ్రీకి వచ్చిన తన ఎడ్యుకేషన్ మూడేళ్ళు ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళాల్సిన అవసరం ఉందా అనేది నేను చెప్తున్నాను. మీకు ఎప్పుడైనా గౌరవ డాక్టరేట్ ఇస్తే పుచ్చుకుంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అవార్డ్స్, ఈ ఆనరీ డాక్టరేట్స్ ఇలాంటివి నేను అబార్ దెమ్. ఇట్స్ నాట్ అబౌట్ ఇచ్చుకుంటాం కాదు, అంటే పుచ్చుకుంటాం అది గోల్డ్ ఏమన్నా అంటే అమ్ముకోవడానికి వస్తుంది కాబట్టి తీసుకోవచ్చు. అవార్డ్స్ కూడా ఏదైనా అంటే అమ్ముకోవటం అంటే ఇది ఫిగరేటివ్గా చెప్తున్నాను వాట్ ఎవర్. సో బట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ అవార్డ్స్ బికాస్ ఒక అవుట్ సైడ్ బాడీకి మీ గురించి ఒక డెసిషన్ తీసుకుని ఓహో వీడంత వాడు అని ఇవ్వాల్సిన అర్హత వాళ్ళకు ఉందని నేను అనుకోను. ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా ఇవాల్వ్ అవ్వాలంటే కంటెంట్ ఇవాల్వ్ అవ్వాలా, స్ట్రక్చర్ ఇవాల్వ్ అవ్వాలా, మెథడ్. ఇప్పుడు నేను నాకు జరిగిన ఇందాక ఎక్స్పీరియన్స్ 5 డాక్టర్లను అడిగినాను, వేరే వాళ్ళు కాదు, వాళ్ళు ఒక్కళ్ళు సమాధానం చెప్పలేకపోయారు. ఇప్పుడు ఎనీ డాక్టర్ కెన్ మేక్ ఏ మిస్టేక్ అనే డయాగ్నోసిస్. అంటే డాక్టర్లు ఎందుకు పని నేను చెప్పట్లేదు, పేషెంట్కి కూడా డాక్టర్గా ఉన్న నాలెడ్జ్లో జస్ట్ ఆ పర్టిక్యులర్ సబ్జెక్ట్ గురించి ఇంటర్నెట్లోకి వెళ్తే 70% వచ్చేయడానికి ఛాన్స్ ఉంది. దట్ డజంట్ మీన్ యూ కెన్ బికమ్ ఏ డాక్టర్, అది చెప్పట్లేదు ఇన్ఫర్మేషన్ వైజ్గా. మీరు ఒక్క ఇన్సిడెంట్ తోటే ఇంప్రెషన్ ఫామ్ చేసేసుకున్నారు. బట్ దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ద సిమిలారిటీ కదా, దట్ ఈస్ ద హోల్ పాయింట్. ఇప్పుడు ఇంటర్నెట్లో చూసి డాక్టర్ అవుతే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, క్వశ్చన్ అది కాదు. కానీ యావరేజ్ పర్సన్ కూడా ఇదే ఇంటర్నెట్ లేని రోజుల్లో ఇంపాసిబుల్. అది నాకు డాక్టర్ ఏం చెప్తే అదే చేయాలి. అప్పుడు నేను అదే ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్తే ఇలాంటిది కేసులో చూడలేదంటే నేను రేపు ఎల్లుండా పోతానేమో నా ఫీలింగ్ వస్తుంది, ఎందుకంటే ఆయన ఎక్స్పర్ట్గా చూస్తున్నాను. ఇప్పుడు నేను 15 ఎక్స్పర్ట్లను ఒకలాగా పెట్టేసి నేను స్టడీ చేయొచ్చు. ఈయన చెప్పిన దానికి ఎక్కడ తేడా ఉంది, ఆయన చెప్పిన దానికి దీనికి తేడా ఉంది. ఇదని అట్లీస్ట్ మీకు కంపారిటివ్ ఆస్పెక్ట్లో మీకు ఇనఫ్ నాలెడ్జ్ రావడానికి ఆస్కారం ఉంది బికాస్ ఆఫ్ ది టెక్నాలజీ టుడే, కమ్యూనికేషన్ టెక్నాలజీ. బట్ ఎక్కడో అక్కడ వీ నీడ్ అ మెజరింగ్ సిస్టమ్. ఐఎమ్ నాట్ సిజీ అదే అంటున్నాను. ఇప్పుడు ఒక డిగ్రీ అనేది ఓకే, ఇది బిఏ, ఇది ఎంబీబీఎస్, లేకపోతే ఇతని క్వాలిఫికేషన్ ఉంది అని మీరు ధైర్యంగా మీ చెయ్యో మెడో ఇవ్వచ్చు తను కోయటానికి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అదొక క్వాలిఫికేషన్. ఆ క్వాలిఫికేషన్ రావటానికి చేసిన మెథడ్ గురించి మాట్లాడుతున్నాను. అది ఎంత స్పీడ్గా చేయొచ్చు, ఎంత ఎఫెక్టివ్గా చేయొచ్చు. ఎందుకంటే నేను క్యాలిక్యులేటర్ వచ్చినప్పుడు కూడా చాలామంది అప్పుడు అనేవారు, ఎక్కాలు నేర్చుకోకపోతే కంప్లీట్గా క్యాలిక్యులేటర్ మీద డిపెండ్ అయిపోవాల్సి వస్తుంది, వీడికి సింపుల్ థింగ్ కూడా చెప్పలేడంటే అని చెప్పేవారు. చాలా కరెక్ట్ చెప్పేవారు. అంటే అంత మార్క్ అవుతుంది. ఆల్రెడీ నా దగ్గర ఒక మెషిన్ ఉంది, నేనేం చేయకలేదు. మెషిన్స్ అని మనం ఇప్పుడు ఏంటంటే బట్టలు ఉతికి అంటే వాషింగ్ మెషిన్ ఉంటే బట్టలు ఉతకడం మర్చిపోతాం అన్నట్టు ఉంది. అది టెక్నాలజీ అనేది మీకు సింప్లిఫై చేసి మీకు వేరే వాటికి టైం ఇస్తుంది, వేరే చేయడానికి. కానీ బ్రెయిన్ డల్ అయిపోతుంది, మెషిన్స్ మీద డెవలప్ అవుతే బ్రెయిన్ అనలిటికల్ పవర్ పెరుగుతుంది. ఎందుకంటే నాలెడ్జ్ మీకు అంత విపరీతంగా వస్తుంది కాబట్టి ఇట్ ఫోర్సెస్ ద బ్రెయిన్ టు స్టార్ట్ అనలైజింగ్ థింగ్స్. ఎందుకంటే మీకు ఇన్ని వ్యూ పాయింట్స్ వచ్చినప్పుడు వాటి కంపారిటివ్ ఆస్పెక్ట్లో మీ బ్రెయిన్ యాక్చువల్లీ ఇట్ విల్ బికమ్ మోర్ అనలిటికల్ అండ్ ఇట్ విల్ మేక్ యూ మోర్ ఇంటెలిజెంట్. కులం గురించి ఇంత ఓపెన్గా క్యాండిడ్గా మాట్లాడేశారు, కులాల పేర్లు కూడా తీసుకుని, ఆల్మోస్ట్ సెన్సిటివ్ ఇష్యూ. ఇప్పుడు మీకు అసలు ఫస్ట్ కులం అనే అవేర్నెస్ ఎప్పుడు వచ్చింది? నాకు ఫస్ట్ టైము అంటే ఆబ్వియస్లీ మనం అందరం వచ్చినప్పటి నుంచి మనం ఇంట్లో ఈనో లేకపోతే పక్కనో ఎక్కడేనో అక్కడేనో ఫిక్స్ అయిపోతాం, కులం అంటే ఇది, కులం అంటే ఇలా చూడాలి అలా చూడాలని. నేను దానవీరేశ్వర గారు నా సినిమా చూసినప్పుడు ఎన్టీ రామారావు గారు ఒక దుర్యోధనుడు డైలాగ్ ఉంది. ఫస్ట్ టైం నాకు దాని మీదకి నా అటెన్షన్ వెళ్ళింది దాని మీద.
కులం నెపం మీద ఇతను పాల్గొనడానికి అనర్హుడు అని ఈ విదురుదేవుడు అట్లాంటిది చెప్తే, జాతి నెపమన సూతపుత్రునికి నిలువ అర్హత లేదందువా. ఎంత మాట, ఎంత మాట. నీ తండ్రి భరద్వాజం జన్మ పెట్టింది, మట్టి కొండలో పుట్టిది కదా నీదియే కులం అని మొత్తం అందరినీ అని చెప్పి, కురువంశం ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులం అని వ్యర్థ ప్రాపలీల అంటే. అప్పుడు అంటాడు ఆయన, క్షాత్రం ఉన్నవారెల్లరూ క్షత్రియులే, కానీ అందులో రాజ్యం ఉన్నవారే రాజులు, అట్టి రాజులే కుర్రాజు పరిషత్తులో పాల్గొనటకు అర్హులు. ఓ రాచరికమా అర్హత నిర్ణయించున్నది అని అక్కడి నుంచి. సో మీరు ఎక్కడ ప్రతి అన్నిట్లో కూడా ఇవన్నీ ఎక్స్క్యూజ్ అంతే. ఈ కాస్ట్ మనన ఆడు అవ్వలేడు అంటే, ఏంట్రా నీ కాస్ట్ ఏంట్రా, ఆడి కాస్ట్ ఏంటి, నువ్వేంటి కాస్ట్ గురించి మాడతావు, అవును చెప్పింది కరెక్టే, కాస్ట్ కాదు ఇక్కడ యాక్చువల్గా ఇది పాయింట్ అని, అది పాయింట్ ఓకే, దానికి ది సొల్యూషన్. సో ఇవన్నీ దీని మొదలు ఏంటి, ఇవన్నీ దర్ క్రియేటెడ్ బై ఎస్టాబ్లిష్మెంట్ యాజ్ రూల్స్ అండ్ వన్స్ ఇన్ వెల్ దే ఆల్సో గెట్ కాట్. అప్పుడు దానికి సొల్యూషన్స్ ఇచ్చి అండ్ ఇక్కడ అక్కడ పెట్టి చేస్తారు. సో దానవేశ్వర కర్ణ ఫస్ట్ టైం నాకు కాస్ట్ ఫీలింగ్ గురించి దాని నాన్ ఎఫెక్టివ్నెస్, దానికి ఉన్న అజెండా గురించి ఫస్ట్ టైం నాకు తెలిసింది దానవేశ్వర కర్ణలో. మీరు యాక్చువల్లీ రాజులాగా అంటే మీకు ఇచ్చిన రోల్ జాబ్ డిస్క్రిప్షన్ చెప్తున్నాను, కులం ప్రకారం మీరు వెళ్ళి పోరాడి కత్తి తీసి ఒక వీర వనితని సేవ్ చేసి అవన్నీ చేయాలి తెలుసా. నేను అక్కడ నాకు బ్రాహ్మణ్స్ ఇష్టం, ఎందుకంటే బ్రాహ్మణుడు ఇంట్లో కూర్చుని వెళ్ళి చేసే అంటాడు. నేను అంత తెలియదు, రాజుల్లాగా తెలియ లేకుండా నేను వెళ్ళి కత్తులు పట్టుకుని నేను దెబ్బలు తగిలి చచ్చిపోయి అట్లాంటి పిచ్చి పనులు నేను చేయను. అక్కడ నాకు బ్రాహ్మణ్స్ అంటే ఇష్టం, ఆ ఒక్క ఫీలింగ్. బట్ మీ మీద ఎప్పుడైనా కులం వల్ల కురిపించి ప్రేమ కురిపించడమో లేకపోతే కొంచెం ఫేవరెటిజం చూపించిన సందర్భాలు ఉన్నాయా? అంటే అదే వాళ్ళు చెప్తా, అరే ఇన్నాళ్ళకి రాజుల్లో కూడా ఒక డైరెక్టర్ వచ్చాడు రా అని డివిఎస్ రాజు గారు అన్నారు ఒకసారి నాకు. కానీ అది కూడా ఏంటి, అది రాజులు కాదు, శివ హిట్ అయింది కాబట్టి, అంతకని రాజు ఈజీ ఏం కాదు అక్కడ. మీరు అదే శివ ఫ్లాప్ అయ్యి ఇంకొక కాపు డైరెక్టర్ తీసిన సినిమా హిట్ అయితే అదే. సో అది ఊరికైనా మాటలకు అంతే, ఫైనల్గా మీరు బిజినెస్ చేసేది అది మారదు. నేను ఆల్ ది టైం నేను ఒక్కటే చెప్పేది ఏంటంటే, ప్రాక్టికల్ విజిబుల్ ఎఫెక్ట్ లేనప్పుడు ఏ ఫీలింగ్ ఎవరిలో ఉన్నా ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. దట్ ఈస్ ఓన్లీ థింగ్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ఇందు మూలముగా సో మంచి సంపూర్ణమైన కాస్ట్ ఫీలింగ్తో మీకు నమస్కారాలు. కానీ నాకు బ్రాహ్మిన్స్ అంటే ఇష్టం ఉండదు, నా కాస్ట్ ఫీలింగ్ చెప్తున్నా, అసలు ఇష్టం ఉండదు. కానీ నా ఫ్రెండ్స్ అందరూ బ్రాహ్మిన్స్, మీరు బ్రాహ్మణ్ ఇవాళ తెలిసింది నాకు ఫస్ట్ టైం. చెప్పేసారు ఇష్టం లేదు కదా, పర్లేదు వదిలేద్దాం, అక్కడ స్టాప్ చేసేద్దాం. కానీ ఇంకో కులం డెవలప్డ్ పీపుల్, బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అన్నారు కాబట్టి. సో అలా నేను రాముయిజం కులంలోకి వచ్చేసాను ఇప్పుడు. అంటే మీకు జ్ఞానోదయం అయింది, మీరు కొంచెం డెవలప్. అంత అవ్వలేదు, ఇంకా అలా స్టార్ట్ చేస్తున్నాం, కళ్ళు ఇప్పుడే తెరుచుకున్నాను అనమాట. రైట్. సో యూర్ సేయింగ్ పురుషుల కమిట్మెంట్ కొంచెం తక్కువ బై నేచర్. పురుషులు ఎక్కువ బిట్రే చేస్తారు. ప్రాక్టికల్గా జీవితం. ఫర్ ఎగ్జాంపుల్ నేను డివోర్స్ తీసుకున్నప్పుడు నేను నా డాటర్ నియర్లీ 6 years చూడలేదు, అసలు నేను కలవలేదు. నెక్స్ట్ పార్ట్ ఐ వాస్ గోయింగ్ టు కమ్ టు. సో ఫైనల్గా నేను ఎందుకు అది, బికాజ్ ఐఎమ్ వెరీ సెల్ఫిష్ గా. నేను నా సినిమాలు తప్పిసేసి నేను పట్టించుకోను, నేను అలాగే తను చూసుకుంటాను. సో మళ్ళీ నేను వచ్చి నేను కూడా అంత చెడ్డోడిని కాదు, నేను మంచోడిని అని ఈ చిన్న బ్రౌనీ పాయింట్స్ తెచ్చుకోవాల్సింది కరెక్ట్ కాదు అనేది నేను డెసిషన్ తీసుకున్నాను. అండ్ ఫైనల్లీ వెన్ ఐ మెట్ హర్, ఫస్ట్ థింగ్ నేను చెప్పింది అంటే, మా ఇంట్లో వాళ్ళు కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా నువ్వు కలవకపోతే నేను పాయిజన్ చేసేస్తాను నీ గురించి, వాళ్ళు ఏదో చెప్తూ ఉండరు. ఇలా నేను కలిసినప్పుడు తనతో ఫస్ట్ నేను చెప్పింది, నువ్వు నా గురించి ఏమేమి విన్నావో దానికన్నా నేను చెడ్డాను, ఎందుకంటే బయట వాళ్ళకి కొంత తెలుసు, నాకు మొత్తం తెలుసు కాబట్టి చెప్తాను. సో దాని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. వాట్ వెంట్ రాంగ్ ఇన్ ద మ్యారేజ్ ఈజ్ మై ఫాల్ట్ అగైన్, ఎందుకంటే ఐ బిలీవ్ ఐ మోర్ ఇంటెలిజెంట్ దెన్ యువర్ మదర్. అసలు నాతో పెళ్ళి వర్కౌట్ అవ్వదని తెలుసుకోవాల్సిన అంత ఇంటెలిజెన్స్ నాకు ఉంది, ఉన్నా కూడా నేను చేశాను కాబట్టి అది కంప్లీట్లీ 100% నా ఫాల్ట్. యూనో దాని తర్వాత ఇండివిజువల్ ఇన్సిడెంట్స్ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ చెప్పేసాను, అది వర్డిక్ట్ నేనే ఇచ్చేసాను ఆల్రెడీ. నాకు నువ్వంటే ఇష్టం, ఓకే, ఇష్టం అంటే ఏంటి, ఓకే, కానీ నేను నీకోసం నేను బతకను. నీకు ఎప్పుడైనా జ్వరం వస్తే హాస్పిటల్ ఉంటే నేను రాను, ఎందుకంటే నాకు హాస్పిటల్స్ అంటే ఇష్టం ఉండదు. నువ్వు బాగా చదువుకోకపోతే నేను ఏమీ పట్టించుకోను, నువ్వు ఎవడు బతుకు ఆడే బతకాలి అనేది నా ఫిలాసఫీ, నేను అలాగే బతుకుతాను.
నేను ఎప్పుడు ఎవరి మాట వినలేదు. అలాంటప్పుడు ఇంకోళ్ళకి చెప్పాల్సిన క్వాలిఫికేషన్ నాకు లేదు. దిస్ ఈజ్ హౌ ఐ స్పోక్ టు మై డాటర్ ఆఫ్టర్ 6 years after I met her. How old was she then? She must be 15, I think. 16 maybe. అందుకని ఇప్పుడు నేను తను ఒక అడల్ట్లాగా ట్రీట్ చేసి అడల్ట్లాగా మాడాను కాబట్టి షీ ఆల్సో డజంట్ లుక్ ఎట్ మీ లైక్ ఎ ఫాదర్. ఈడేదో ఒక వింత జంతువు, ఈడొక టైపు అన్నట్టు చూస్తుంది దాన్ని, విచ్ ఐ లైక్ వెరీ మచ్. ఎందుకంటే దాంతో మీకు ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్ ఆఫ్ విడాకులు, సో అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ ఒకసారి నేను ఫస్ట్ టైం ఒక సినిమా చూసాను, దాని పేరేంటి డిసపరింగ్ యాక్ట్స్. దాంట్లో ఆల్మోస్ట్ మ్యారేజ్ అయిపోయి చాలా చాలా రోజులు అయిన తర్వాత, డివోర్స్ అయిపోయి విడాకులు అయిపోయి చాలా రోజులు అయిన తర్వాత కలిస్తే ఆల్మోస్ట్ స్ట్రేంజర్స్లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మారి ఉండొచ్చు, మారిపోయి ఉండకపోవచ్చు, కానీ ఎమోషన్ అనేది ఆల్మోస్ట్ మీ లాజిక్ని చంపేస్తుంది. విడాకులు అయిన తర్వాత ఎక్కువ అర్థమవుతారు అసలు ఎందుకంటే మీరు దూరం నుంచి చూస్తున్నారు, ఆ పర్టిక్యులర్ మూమెంట్లో ఒక కోపంలోనూ లేకపోతే ఒక బాధలోనూ ఆలోచించట్లేదు. కాబట్టి ఒక 1 year 2 years అయిన తర్వాత పర్స్పెక్టివ్ మారిపోతుంది మళ్ళీ వాళ్ళ మీద ఇద్దరికి, ఐ థింక్ కానీ అగైన్ కమింగ్ బ్యాక్ ఐ డోంట్ థింక్ విల్ వర్క్. ఎందుకంటే ఫస్ట్ వచ్చింది ఒక ఫీలింగ్తో వచ్చింది, ఒకసారి ఫీలింగ్ చచ్చిపోయిన తర్వాత మళ్ళీ వస్తుందని నేను నమ్మను. యాక్చువల్లీ ఫీలింగ్స్కి అతీతంగానే నిజమైన బంధాలు వస్తాయి తర్వాత, I believe so. తర్వాత తెలుస్తుంది అంటారు. అది I believe that. అంటే అది కూడా ఐ ఫీల్ which is the reason in arranged marriage will work many times better than love marriage. Because you don't have any expectations. Yes. ఎందుకంటే ఇందాక ఆ యాక్ట్రెస్ చెప్పినట్టు నువ్వు లేకపోతే నేను బతకలేను అన్ని లవ్ స్టోరీలు వస్తాయి, అరేంజ్ మ్యారేజ్లో రావాయి. నువ్వు లేకపోతే నేను బతకలేను, నువ్వే నా దేవత అన్నీ చెప్పిన తర్వాత అది నిలబెట్టుకోకపోతే ఆటోమేటిక్గా యూ విల్ ఫీల్ వెరీ హర్ట్. అరేంజ్ మ్యారేజ్లో అలాంటి ప్రామిసెస్ ఉండటానికి తక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ద ఛాన్స్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. కానీ అరేంజ్ మ్యారేజ్లో సర్ప్రైజెస్ వస్తాయి. సర్ప్రైజ్ అంటే మనం ఊహించని ఆడికి ఒక ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన ఒక అమ్మాయి ఇంకా అరేంజ్ మ్యారేజ్ సెటిల్ అయిన తర్వాత పెళ్ళికి ముందు కొన్నిసార్లు ఎక్కడెక్కడ సినిమాకు ఇలాంటి వాటికి జస్ట్ అండ్ షీ అబ్జర్వ్ దిస్ హ్యాబిట్, కంటిన్యూస్గా ఫోన్లో మాడుతూ ఉంటాడు ఆడు. అండ్ షీ గెట్స్ ఇరిటేటెడ్, కంటిన్యూస్గా ఫ్రెండ్స్తో ఫోన్లు మాట్లాడుతూ ఉంటే. అండ్ వన్ డే తన ఎదురు ఒక కారులో వెళ్తూ ఉంటే ఈ 3-4 సార్లు చెప్పింది, నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఫోన్లో మాట్లాడొద్దని. బట్ ఈ కాంట్ రెసిస్ట్. మళ్ళీ కారులో ఫోన్లో మాట్లాడుతూ ఉంటే డ్రైవర్ కార్ ఆపమని చెప్పి దిగి వెళ్ళిపోయింది. అండ్ షీ క్యాన్సిల్ ద మ్యారేజ్. అది చాలా మంచోడు, చాలా మంచి బ్యాక్గ్రౌండ్, ఫోర్గ్రౌండ్ అన్నీ. కానీ ఈ ఒక్క ఎలిమెంట్ క్యాన్ బి ఎ వెరీ బిగ్ థింగ్. ఎందుకంటే మీకు కాన్స్టెంట్ ఇరిటేషన్ అయిపోతుంది. సో ఇక్కడ పర్సనాలిటీ క్లాష్. కానీ ఇద్దరు అప్పుడు నేను కలిసినప్పుడు నేను మీకు బోర్ కొట్టానంటే సపోజ్ మీరు లేచి వెళ్ళిపోవచ్చు, మీకు కావాల్సినప్పుడే మీరు డెసిషన్ తీసుకుని అందరూ వస్తారు. పెళ్ళి అప్పుడు ఏమవుతుందంటే బికాజ్ మీరందరూ ఇంట్లోనే ఉన్నారు, ఇంట్లోనే పడుకోవాలి, ఇంట్లోనే టేబుల్ దగ్గర భోజనం చేయాలి, ఆ విషయాలన్నీ వినాలి, మాట్లాడాలి. దాంతో ఆ నరకం అనేది స్టార్ట్ అవుతుంది. ఆ విడాకులు అనేది ఒక రిలీఫ్ వస్తుంది. నాకు ఎక్కువ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు తెలుసు కాబట్టి ఒక యాక్టర్ ఆడ పెళ్ళి అయ్యి ఒక నియర్లీ ఆడికి ఒక 10-12 year old పిల్లలు ఉన్నారు, ఇద్దరు 15-20 years మ్యారేజ్. ఆడు డివోర్స్ తీసుకుని నాకు లండన్ నుంచి ఫోన్ చేసి అసలు ఐ నెవర్ హర్డ్ హిమ్ షౌటింగ్. అంటే ఆడు ఒలింపిక్ ప్రైజ్ వచ్చినట్టు ఆడు ఫీలింగ్. అంటే ఏంటి ఆ పెంటప్ రిలీఫ్ మాట. టక్కని ఇంకా నేను ఫ్రీ, నన్ను ఎవడో అడిగేవాడు లేడు, నేనేం చేసినా ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని ఒక ఎక్స్ట్రాడినరీ రిలీఫ్. అసలు వర్మ గారికి ఇంత సినిమాలు ఫ్లాప్ అవుతున్నా కూడా ఎలా మీరు వరుసగా ప్రొడ్యూసర్లను పట్టగలుగుతున్నారు? ప్రొడ్యూసర్లకు బుర్రలేక అంటే ఇప్పుడు మరి పనిచేస్తున్న ప్రొడ్యూసర్ హర్ట్ అవుతారుగా ఈ మాట అంటే? అది నాకు ఆయనకి సంబంధించిన విషయం. అంతేనా? ఓకే. అంటే ఇన్ని ఫ్లాప్స్ ఇచ్చినా కూడా మళ్ళీ కొత్త సినిమాతో ఏదో విధంగా మీరు పబ్లిక్ని ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తారు. అంటే అంత అమాయకంగా ప్రేక్షకులను ఎలా ఉంచగలుగుతున్నారు? వాళ్ళకి బుద్ధి లేక. అంతే. మీరు క్లారిటీగా ఏది చెప్పారు కదా. ఇప్పుడు ఇంతకన్నా క్లారిటీ ఎవరు చెప్తారు? ఇంతకన్నా క్లారిటీ ఏముంటుంది? అయినా కూడా మిమ్మల్ని ప్రేమించడం బుద్ధి తక్కువ వాళ్ళది, అంతేనండి. అండ్ మీరు పెట్టిన కంపెనీకి, ఈ కంపెనీ కాదు మామూలుగా బాలీవుడ్లో బర్గర్ కంపెనీ అనే పేరు వినబడ్డది నాకు. అది ఎంతవరకు నిజం అండి? బర్గర్ ఏంటిది? బర్గర్ కంపెనీ అంటుంటారంట, అది ఎంతవరకు? దీన్ని
మామూలుగా మీరు ఒక ఆఫీస్ మామూలుగా మీరు పెట్టారు కదా, ఒక ఆర్గనైజేషన్ పెడతారు ఇంతకుముందు ప్రీవియస్ కంపెనీ అని. వర్మ తీసే సినిమాలన్నీ మామూలుగా బర్గర్ కంపెనీ. బర్గర్ నాకు అర్థం, బర్గర్ అంటే ఏంటి అంటే మన తెలుగులో చెప్పుకోవాలనుకుంటే ఉప్మా కంపెనీ అన్నట్టు అలా. అంటే అంటే ఏంటి దాని మీనింగ్ అంటే ఏదో తోసిన సినిమాలు తీస్తూ ఉంటారు అన్నట్టుగా అది ఉద్దేశం. ఇప్పుడు నేను ఈ కంపెనీలో 5 ఫిల్మ్స్ 30 crore అబవ్ బడ్జెట్లో తెస్తున్నాను. ఇప్పుడు ఈ బర్గర్ సినిమాలు అని అంటే 30 crore అబవ్. వెదర్ ఇట్ ఇస్ సర్కార్ 3 ఆర్ రై ఆర్ ద నెక్స్ట్ వన్ లవ్ స్టోరీ, ఈ 3 సినిమాలు ఆల్రెడీ దేర్ ఇన్ ద సిరీస్. అండ్ దెన్ ఐమ్ మేకింగ్ ఎ వెబ్ సిరీస్ ఫర్ ఇంటర్నేషనల్ మార్కెట్ విచ్ ఇస్ అగైన్ అరౌండ్ 25 crores బడ్జెట్ అది. యా, సో అది బర్గర్ సినిమాలు అనుకుంటే అది బర్గర్ కంపెనీ అవుతుంది. బర్గర్ కంపెనీ పెడితే మీరు నెలకి 20 లక్షలు ఖర్చు అవుతుంది ఈ ప్లేస్కి. బర్గర్ కంపెనీ పెడితే ఎట్లా అవుతుంది అది? అదే అడుగుతున్నాను నేను, ఇదే అడుగుతున్నాను సార్ మిమ్మల్ని. ఇంత ఏదో మీకు వెనక శక్తి లేకుండా ఇంత ఒక వ్యవస్థను ఎలా నడుపుతున్నారు మీరు అన్నది వరుసగా కంటిన్యూస్ ఫ్లాప్స్. శక్తి లేదని ఎందుకు అనుకుంటున్నారు? నా వెనకాల ఉన్న శక్తి దేవుడు. మళ్ళీ దేవుడు అంటారు. వెంకటేశ్వర స్వామి నాకు డబ్బులు పంపిస్తున్నాడు. మీరు వెళ్ళి అక్కడ కొండలెక్కి హుండీలు వేసిన డబ్బులన్నీ ఇక్కడికి వస్తున్నాయి. లేకపోతే ఎలా నడుపుతుంది అనుకుంటున్నారు? మీకు దేవుడు నమ్మకం లేదుగా మీకు? ఆయన నమ్ముతున్నాను, నేను నమ్మను ఆయన. అంటే ఏదో వ్యక్తి ద్వారా మీ దగ్గర పంపిస్తున్నాడు. మీరు ఏదో కొత్త కాన్సెప్ట్ స్టార్ట్ చేశారు. ఏంటి? ఏదైనా ఒక ట్రైలర్ కాన్సెప్ట్ నచ్చితే ట్రైలర్గా అప్లోడ్ చేసేసి దాంట్లోంచి ఎవరైనా సెలెక్ట్ చేసుకొని సినిమాలు ఎవరైనా వస్తే సినిమాలు స్టార్ట్ చేద్దామని అలా బ్రూస్లీతో అలా ఏదో ఒకటి ప్రోమో రిలీజ్ చేశారు ట్రైలర్. అది ఎంతవరకు వచ్చింది? అది దాని రిజల్ట్ ఏంటండి? అది మీకు ఎవడో అర్థం కానివాడు ఎవడో చెప్పాడు దీని గురించి. దట్ డజంట్ వర్క్ లైక్ దట్. లేదండి, బ్రూస్లీ సినిమా ఉందా? ఉంది, అన్నీ ఉన్నాయి, 7 ఉన్నాయి. బ్రూస్లీ ఒకటే కాదు. పట్టబగలు ఎందుకు రిలీజ్ అవ్వట్లేదు? అది రాజశేఖర్ మా జీవితాన్ని అడగాలి. ఏంటండి ప్రాబ్లం? నేను అడగను అంటున్నా, నాకు తెలీదు, నేను మర్చిపోయినా. అంటే వాళ్ళ దాని ప్రొడ్యూసర్స్ లేదా ఏదో సంథింగ్ అంటే దట్స్ టూ స్మాల్ థింగ్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ దాని గురించి మాట్లాడాలి. ఆయనతో మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? రాజశేఖర్ బాగానే ఉంది. ఎంతో కొంత హ్యూమన్ టచ్ లేకపోతే ఒక మనిషికి తన సినిమాలలో ఆ హ్యూమన్ ఎమోషన్ అనేది డీల్ చేయడం చాలా కష్టం. నాకు తెలిసి పాత తరం డైరెక్టర్లు పక్కన పెడితే మీ సినిమాలలో ఆ ఎమోషన్స్ అనేవి పర్ఫెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఉంటాయి, మంచి హ్యూమన్ ఎమోషన్స్ వల్ల. మీలో అది ఆ హ్యూమానిటీ మీరే బయటకేమో ఇంత నెగిటివ్గా మాట్లాడుతుంటారు, సినిమాలలో పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేస్తుంటారు. అది ఎలా సాధ్యం? అది నేను నెగిటివ్గా నేను ట్రూత్ మాట్లాడతాను, నా మనసులో ఉన్నది చెప్తాను. నాకన్నా హ్యూమానిటీ గురించి తెలిసినోడు ఎవడు ఉండడు. బట్ స్పీక్ ద ట్రూత్ అంతే. నేను ఫీల్ అయింది నేను చెప్తాను. నేను అన్ని ఒక రిలీజియస్ ఆస్పెక్ట్లు కానీ ఒక సోషల్ ఎథిక్స్లోని లేకపోతే ఒక మారల్ వాల్యూస్ని నేను పక్కన పెట్టి నేను ఎగ్జాక్ట్గా ఫీల్ అయింది నేను చెప్తాను. సో ఆర్జీవికి మోరల్ వాల్యూస్ ఉన్నాయి? నో, లేవు. మారల్ వాల్యూస్ అనేది నాకు అర్థం అవ్వాలి, ఎవడో చెప్పాడు కాబట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు ఎవరైనా గుడ్ మార్నింగ్ చెప్తే నాకు చిరాకు వస్తుంది, ఎందుకని మనకి తిరిగి గుడ్ మార్నింగ్ చెప్పాలి. నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పిన వల్ల నా మార్నింగ్ గుడ్ అవ్వదు, నేను చెప్పిన వల్ల నీ మార్నింగ్ గుడ్ అవ్వదు. అలాంటప్పుడు వేస్ట్ఫుల్ కాన్వర్జేషన్ నాతో ఎప్పుడు చేయొద్దని చెప్తాను నేను. అప్పుడు ఇంత చిన్నదానికి ఇంత పెద్ద ఇది ఇవ్వాలంటే అది నా ఇష్టం. ఎందుకంటే నేను నా ప్రతి సెకండ్ నా లైఫ్లో ఐ వాంట్ టు ఎంజాయ్ దట్. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ఇట్ ఫర్ ఎనీవన్. ఒక నీడ్లెస్ కాన్వర్జేషన్ దాంతో. సో అలాంటప్పుడు ఆబ్వియస్లీ మీరు ఒక దేవుడు ఆస్పెక్ట్ సోషల్ ఆస్పెక్ట్లో ఇప్పుడు కంట్రీ దేశభక్తి, నాకు దేశభక్తి లేదు. నా పక్కింటోడు అంటే నాకు ఇష్టం ఉండదు, ఇంక దేశం అంటే ఏంటి ఇష్టం? సో నాకు ఐ నో ది ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్, దానివల్ల నేను అట్లా మాట్లాడతాను. తెలియకుండా ఊరికనే ఒక ప్రోగ్రామ్డ్ రోబోస్ లాగా ఇలా అయితే ఇక్కడ దండం పెట్టాలి, అక్కడ నమస్కారం పెట్టాలి, ఇక్కడేమో అదేంటి జనగణమన వస్తే లేచి నుంచోవాలి అనే ఒక ప్రోగ్రామ్డ్ షీప్ మెంటాలిటీని నేను అసలు కేర్ చేయను. ఓకే. అంటే ఎమోషన్స్ అంత పర్ఫెక్ట్గా ఉంటాయి, ఇంత రూడ్గా ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే మనిషి అంత ఎమోషన్స్ క్యాప్చర్ ఎలా చేయగలరు అన్నది నా పాయింట్. అందుకనే చేయగలుగుతాను నేను. ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తాను, ఎమోషన్స్ని నన్ను కంట్రోల్ చేయనివాను. అప్పుడే అందుకని నాకు అర్థం అవుతాయి ఎమోషన్స్. ఎమోషన్స్లో మీరు ఎప్పుడైతే మునిగిపోయారో దాని లోపల మునిగిపోయి చచ్చిపోతారు. పైనుంచి అబ్జర్వ్ చేసినప్పుడు ఒక దానిపైన బోట్ ఏదాలా లేకపోతే ఒక బోట్ తయారు చేయొచ్చా, రాఫ్ట్ తయారు చేయొచ్చా, ఇట్లాంటి ఐడియాలు వచ్చి మీకు వాటర్ అనేది అర్థమవుతుంది. వాటర్ లోపల ఉంటే అర్థమవుతుంది వాటర్. ఓకే.
For more videos, please subscribe to iDream. Hi, this is Sai Kripa, strength coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I'm Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe iDream Media. Please do subscribe to iDream. హలో అందరికీ నమస్కారం, నేను మీ గెటప్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి.